పూరా లోకల్. ఎప్పుడెప్పుడు దేశం కష్ట పరిస్థితుల్లో ఉందో, క్లిష్ట పరిస్థితుల్లో ఉందో, అన్ని సమయాల్లో కూడా భారతీయ జనతా పార్టీ దేశం కోసం పనిచేసింది. శ్రీమతి ఇందిరాగాంధీ గారు అత్యవసర పరిస్థితి విధించి పత్రికా స్వేచ్ఛ హరించివేసి ప్రజాస్వామ్యాన్ని కూనియేసి ఆ రోజు తన పదవిని కుర్చీని నిలుపుకోవడం కోసం మరి న్యాయస్థానాల తీర్పులను కాలరాచి రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేసి లక్షలాది మందిని జైల్లో పెట్టి ఈ దేశమంతా కూడా పౌర హక్కులను హరించివేసి దేశమంతా కూడా ఒక జైలుగా మారిస్తే ఆ రోజు జనసంఘ్ శ్యామప్రసాద్ ముఖర్జీ స్థాపించినటువంటి భారతీయ జనసంఘ్ను దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, పత్రికా స్వేచ్ఛ కోసం, పౌర హక్కుల కోసం ఆ రోజు జనసంఘ్ను జనతా పార్టీలో తృణప్రాయంగా విలీనం చేసినటువంటి ఘనత ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అనేది. ఆ రకంగా దేశం కోసం ఏ రకమైనటువంటి త్యాగాలకైనా పార్టీనే ఆ రోజు విలీనం చేశాం దేశం కోసం, కానీ ఏ స్వార్థం కోసం కాదు. అటువంటి దేశ భక్తులతో కూడినటువంటి పార్టీ, అటువంటి నాయకత్వాన్ని మాకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు. ఆ రకమైనటువంటి సిద్ధాంతాన్ని ఈరోజు దేశంలో 14 కోట్ల మంది సభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. లేటెస్ట్గా వచ్చిన రిపోర్ట్ ప్రకారం 14 కోట్ల మంది ఈ దేశ ప్రజలు బీజేపీలో ఈరోజు సభ్యులుగా చేరారు. దానికి కారణము డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన చూపినటువంటి బాట అని సందర్భంగా మనయేస్తూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం వారి స్ఫూర్తితో వారి లక్ష్య సాధన కోసం మరింతగా మనము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముందుకెళ్ళాలి.